ప్రియులారా వినండి, దేవుని వాక్యము నేను ఎందుకు అభినందించాలి అని అంటే, ఇది సర్వకాల పుస్తకం, లేదా సర్వకాలాలకు పనికొచ్చేటువంటి వాక్యాలు ఇవి నిరంతరము ఉండేటువంటి వాక్యాలు, ఇవి శాశ్వతము ఉండేటువంటి వాక్యాలు అని చాలా స్పష్టంగా ఈ వచనాలు చెబుతున్నాయి. నేను యేసుప్రభు నమ్మకమునుపు నేను ఆయా దేవుళ్ళను ఆరాధించే ఆ నేపథ్యంలో ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు కొన్ని రోజులే చదవాలి. ఒక పుస్తకం ఉంటుంది, అది మంగళవారం మాత్రమే చదువుకోవాలి, మిగిలిన రోజుల్లో చదవకూడదు. మరొక పుస్తకం ఉంటుంది, అది శనివారం మాత్రమే చదువుకోవాలి, ఆ శతకాన్ని మిగిలిన రోజుల్లో దాని జోలికి పోకూడదు. అలాగనే ప్రియమైన స్నేహితులు, కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కొన్ని పండగలు కొన్ని సంబరాలు వచ్చినప్పుడు మాత్రమే చూడాలి, అన్ని వేళ ఆ పుస్తకాల జోలికి పోనవలసిన అవసరం లేదు. కానీ నీ చేతిలో ఉన్న ఈ పుస్తకం, ఇందులో ఉన్న ఈ వాక్యం సర్వకాలాలకు పనికొచ్చే వాక్యం. అందుకని దీని ఒక భక్తుడు అన్నాడు, ఇది టైమ్లెస్ వర్డ్, అన్ని కాలాలకు సరిపోయినటువంటి వచనాలు. అంతే ఎందుకండి, ఈ రోజున మనం ఉన్న యుగాన్ని ఆధునికాంతర యుగం అన్నారు, పోస్ట్ మోడర్నేజ్ అన్నారు, దానికంటే ముందు మోడర్నేజ్ అన్నారు. అలాగ వెనక్కి వెళ్ళిపోతే అనాగరిక యుగం దగ్గర నుంచి ఇప్పుడు నాగరికత పెచ్చురేగిపోయి సాంకేతిక పరిజ్ఞానం అధికమైపోయిన రోజుల్లోనికి వచ్చాము. కానీ ప్రియులారా, ఈ వ్రాయబడినటువంటి వాక్యాలు కలిగిన పుస్తకం అన్ని కాలాల వాళ్ళకి సరిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయిందండి, మేము బాగా హైటెక్లో ఉన్నాము అని ఒకవేళ మనం అనుకున్నా, ఈ హైటెక్లో ఉన్న వాళ్ళకి పనికొస్తుంది ఈ పుస్తకం. వినండి ప్రియులారా, ఇక లోటెక్లో ఉన్న వాళ్ళకి పనికొచ్చింది ఈ పుస్తకం, నోటెక్లో ఉన్న వాళ్ళకి పనికొచ్చింది ఈ పుస్తకం. టెక్నాలజీ లేని రోజుల్లో ఈ వచనాలు పనికొచ్చాయి, ఏదో కొంచెం టెక్నాలజీ ఉన్న రోజుల్లో ఉన్న మనుషులకి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు హైటెక్లోకి మనం వచ్చాం, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన కాలంలో ఈ రోజుకు మనకు కూడా ఉపయోగపడే పుస్తకం. ఇది సర్వకాలంలో ఉన్న మనుషులకు ఉపయోగపడేటువంటి పుస్తకం. నేనెందుకు అభినందించాలి ఈ పుస్తకాన్ని? నేనెందుకు అభినందించాలి ఇందులో ఉన్న వాక్యాలంటే, ఈ వాక్యాలు సర్వకాలములో ఉన్న మనుషులకు ఉపయోగపడే పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి వచనం సర్వకాలంలో ఉన్న మనుషులకు ఉపయోగపడే పుస్తకం. వారికని కాదు, వీరికని కాదు, జ్ఞానులకని కాదు, మూఢులకని కాదు, లేకపోతే నాగరికత కలిగిన వారికని కాదు, స్థితియలు నాగరికత లేని వారికని కాదు, ఎవరికైనా ఇది పనికొచ్చే పుస్తకమే, అన్ని కాలాల వారికి పనికొచ్చే పుస్తకమే. అందుచేత నేను ఎందుకు ఈ బైబిల్ను, ఇందులో ఉన్న వాక్యాన్ని నేను అభినందించాలి? నేను క్రీస్తు స్వారూప్యములోకి రావడానికి దీన్ని అభినందించడం నేను ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇది టైమ్లెస్ వర్డ్స్, ఇది సర్వకాలానికి పనికొచ్చే వాక్యాలు. ఇదొక మాట.